ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर, ओ परमानंद का अनुभव कर, तू धन्य बना जीवन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। प्रभु की प्राप्ति का मूल मंत्र है संपूर्ण समर्पण। है आत्मा चल प्रभु को सौंप दे, तू सारा जीवन। ओ देख प्रभु तेरे निकट विराजे, ओ देख प्रभु तेरे निकट विराजे, कर ले अभिवादन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ज्योति बिंदु के प्रेम सिंधु में चल आज नहा ले। परम पिता का प्रेम पात्र बनकर तू शुभ वर पाले। ओ किरण किरण को निरख नयन से, ओ किरण किरण को निरख नयन से, हो जा मन में मगन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर तू, परमानंद का अनुभव कर तू, धन्य बना जीवन। ज्योति बिंदु परमा
अब चल कर ले मिलन। ओम शांति। కళ్ళు తెరవగానే త్రిలోకనాథుడు, భాగ్య విధాత, వరదాత అయిన నా తల్లి తండ్రి నా సన్ముఖంలో ఉన్నారు. బాబాకి అల్లారు ముద్దు బిడ్డనైన నేను కళ్ళు తెరిస్తే దివ్య గుణాలతో, దివ్య శక్తులతో అలంకరించటానికి బాబా వేచి ఉన్నారు. నేను చాలా చాలా సౌభాగ్యశాలి ఆత్మను. పూర్తి కల్పానికి నేను హయ్యెస్ట్, హోలియెస్ట్, రిచెస్ట్ ఆత్మనయ్యాను. పూర్తి ప్రపంచమంతా కూడా దేవాత్మలకి మహిమ చేస్తూ ఉన్నది, గుణగానం చేస్తూ ఉన్నది. అలాంటి దేవతగా నన్ను తయారు చేయటానికి నా తండ్రి వచ్చారు. ప్రియాతి ప్రియమైన బాబా తన వరదానాలతో నా జోలీని నింపుతూ నా శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. బాబా నాకు దృష్టినిస్తూ, దృష్టి ద్వారా నన్ను సంపన్నంగా, భర్పూర్గా తయారు చేస్తున్నారు. సంతృప్తి ఆత్మగా నన్ను తయారు చేస్తున్నారు. బాబాని చూస్తూ నా మనస్సు చాలా ఆనందంతో నింపుగా ఉన్నది. నా ప్రపంచమే బాబా అయ్యారు. నా సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే. కళ్ళు తెరవగానే నా అసలైన కల్పానికి తల్లి తండ్రి అయిన నా బాబాని చూస్తూ
ఆత్మ ఎంతో తృప్తిగా ఆనందంగా నింపుగా అయింది. నా మధురమైన బాబా నాకు స్మృతి ఇప్పించారు. దేహం కాదు, ఆత్మ. ఈ మొదటి పరివర్తనను నేను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మ పరంధామం నుండి ఈ సృష్టి నాటక రంగస్థలముపై పాత్రను అభినయం చేయుటకై శరీరంలోనికి ప్రవేశించాను. నేను భృకుటి సింహాసనం పైన విరాజమానమైనటువంటి శుద్ధ ఆత్మను, పవిత్ర ఆత్మను, శక్తిశాలి ఆత్మను నేను. నేను కేవలం పాత్ర చేయటం కోసమే ఈ దేహాన్ని ఆధారంగా తీసుకున్నాను. వాస్తవానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని. నా నుండి దివ్య ప్రకాశం నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. నేను వేరు, ఈ శరీరం వేరు. నేను చైతన్య శక్తి ఆత్మను. శరీరం జడమైనది, మట్టి బొమ్మ. నేను వేరు, శరీరం వేరు. నేనొక శుద్ధ పవిత్ర స్వరూప ఆత్మను. నేను జ్యోతి స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ భృకుటి మధ్య స్థానంలో నేను ప్రకాశవంతంగా మెరిసేటటువంటి నక్షత్రాన్ని, జ్యోతిని నేను.
నేను ఆత్మ. నా సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తులు ఒక్క బాబాతోనే. బుద్ధి రూపీ నేత్రం ద్వారా పరం ధామంలోని పరం జ్యోతి బాబాని చూస్తూ ఉన్నాను. వారొక్కరే నా వారయ్యారు. నాకు తల్లి, తండ్రి, టీచరు, గురువు, సఖా, స్వామి, బంధు అన్నీ ఒక్క బాబానే. ఒక్క బాబాతోని సర్వ సంబంధాలను జోడించి సర్వ ప్రాప్తులను అనుభవం చేస్తున్నాను. నా శుభ చింతకులు, కళ్యాణకారి, రక్షకుడు ఒక్క బాబాని అయ్యారు. అలాంటి బాబాను నేను కనురెప్ప ఆర్పకుండా చూస్తూ ఉన్నాను. బాబా నాలో అన్ని రసాలు, అన్ని శక్తులను నాలో నింపుతూ ఉన్నారు. నేను శుద్ధ చైతన్య పవిత్ర శక్తి స్వరూప ఆత్మను. మూడు బిందువులను పెట్టుకుంటున్నాను. నేను ఆత్మ బిందువు, పరమాత్మ బిందువు, డ్రామా బిందువు. నేను ఆత్మ చైతన్య బిందువునయ్యాను. దివ్యమైన అలౌకికమైన బిందువును నేను. నేను సతోగుణి బిందువును. నాలో ఇప్పుడు ఆ
సతో గుణాలు శాంతి, ప్రేమ, పవిత్రత, సుఖము, ఆనందము, జ్ఞానము, శక్తి అన్నీ ఇమర్జ్ అవుతూ ఉన్నాయి. ఈ బిందు స్వరూపంలో అన్ని గుణాలు, శక్తులు ఇమర్జ్ అవుతూ ఉన్నాయి. నేను ఆత్మ బిందు స్వరూపాన్ని నా తండ్రి పరమాత్మ బిందువు, ఆ బిందువైనటువంటి మహాజ్యోతి బాబాని చూస్తూ ఉన్నాను. మహాజ్యోతి బాబా యొక్క శక్తి, దివ్య ప్రకాశం పూర్తి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది. నా బుద్ధి రూపీ నేత్రాన్ని బాబా యొక్క దివ్య స్వరూపంపై ఏకాగ్రం చేస్తున్నాను. బాబా బిందువులో అమితమైన అద్భుతమైన గుణాలు, శక్తులన్నీ నిండి ఉన్నాయి. అన్నింటిలో సాగర సమానంగా ఉన్నారు. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్ర సాగరుడైనటువంటి నా బాబాని నేను చూస్తూ అన్ని గుణాలు, శక్తులను అనుభవం చేస్తున్నాను. డ్రామా బిందువు, డ్రామా కళ్యాణకారి అయినది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని దృశ్యాలు కళ్యాణకారి. పరమాత్మకి కూడా ఈ డ్రామా ఇష్టపడింది. ఈ డ్రామాలో ఏం జరిగిందో అది మంచి జరిగింది, ఏం జరుగుతూ ఉన్నదో అది మంచిదే జరుగుతూ ఉన్నది, ఏం జరగబోతుందో అది ఇంకా చాలా చాలా మంచిది జరుగుతుంది.
కళ్యాణకారి తండ్రి జతలో డ్రామా కళ్యాణకారి అయినది. నేను ఆత్మ బిందు, బాబా బిందు, డ్రామా బిందు. ఈ 3 బిందువుల స్మృతి ద్వారా ప్రతి దృశ్యాన్ని, ప్రతి పరిస్థితిని నేను కళ్యాణకారిగా చూస్తున్నాను. కళ్యాణకారి తండ్రి జతలో నాకు అన్ని కళ్యాణమే జరుగుతున్నది. నేను ఆత్మ ఇప్పుడు పరంధామంలో పరమాత్ముని సన్ముఖంలో ఉన్నాను. సర్వశక్తివంతుని సన్ముఖంలో సర్వశక్తులు, గంభీరతా శక్తి, ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, అన్ని శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నేను ఆత్మను కూడా మాస్టర్ సర్వశక్తివాన్గా తయారవుతున్నాను. నేను నా బాబా పూర్తి కంబైన్డ్ స్వరూపంలో ఉన్నాము. ఆత్మజ్యోతి మహాజ్యోతి యొక్క సుందరమైన కలయిక శివుడు మరియు శక్తి యొక్క కలయిక సుందరమైన అద్భుతమైన కలయిక శివశక్తి స్వరూపంలో గాయనమవుతున్నది. శాంతి సాగరుడు ప్రేమ సాగరుడైన బాబా యొక్క ప్రేమను శాంతిని నాలో పూర్తిగా నింపుకుంటూ ఉన్నాను. నేను ఆత్మ పరంధామం నుండి సూక్ష్మ లోకానికి ప్రవేశించాను.
బాబా నాకు దృష్టిని ఇస్తూ మస్తకం పైన విజయ తిలకాన్ని పెట్టారు. కల్పకల్పానికి విజయీ ఆత్మ, సఫలత జన్మసిద్ధ అధికారము అని బాబా నాకు వరదానం ఇచ్చారు. నీ ప్రతి అడుగు అడుగులో సఫలత, విజయము, మాయ పైన నీవు సంపూర్ణ విజయాన్ని సాధిస్తావని బాబా నాలో నిశ్చయము, ఉమంగ ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. బాబా నా మస్తకం పైన విజయీ రత్నం యొక్క తిలకాన్ని పెడుతున్నారు. నా మస్తకం పైన విజయ తిలకం చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నది. నేను కల్పకల్పానికి విజయీ ఆత్మనని నాలో నమ్మకం, దృఢత్వం పెరిగినది. బాబా నన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకొని నాకు సుందరమైన స్మృతులను ఇప్పిస్తూ ఉన్నారు. నా అనాది స్వరూపం, జ్యోతి స్వరూపం, సర్వగుణాలతో, సర్వశక్తులతో నింపుగా సతో ప్రధానంగా ఉన్నింది. నేను పరంపిత పరమాత్మ తండ్రికి అతి సమీపంగా చాలా దివ్య ప్రకాశంతో వెలుగుతూ ఉన్నాను. నా అనాది స్వరూపం ఎంత సుందరంగా ఉన్నది. ఆది స్వరూపంలో నేను దేవాత్మనై సతో ప్రధాన శరీరంలో, సతో ప్రధాన ప్రపంచంలో స్వర్గ సుఖాలను అనుభవించాను. సంపూర్ణ సుఖశాంతులు, ఆరోగ్యంతో సంపన్నంగా ఉన్నాను. వజ్ర వైడూర్యాల మహలులో, పుష్పక విమానాలలో విహరిస్తూ ఆనందాన్ని అనుభవం చేశాను. నా
మధ్య స్వరూపంలో భక్తాత్మలందరూ నాకు మహిమలు చేశారు. పూజలు, వ్రతాలు, గుణగానం చేశారు. భక్తాత్మలందరి మనోకోరికలను నేను నెరవేర్చాను. ఈ నాటకంలో అంతిమ స్వరూపం స్వయం పరమాత్ముడే నన్ను ఎన్నుకున్నారు. విశ్వ పరివర్తన కార్యంలో నన్ను సహయోగిగా చేసుకున్నారు. ఈ అంతిమ సమయంలో స్వయం పరమాత్ముడే నాకు తండ్రిగా పాలన చేస్తున్నారు. టీచరుగా శిక్షణనిస్తున్నారు. సద్గురువై ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేస్తున్నారు. అన్ని బంధనాల నుండి విముక్తి చేసి నన్ను చాలా తేలికగా నా బాబా తయారు చేశారు. దేహము, దేహ ప్రపంచము, దేహ పదార్థాలు అన్నింటి నుండి నన్ను భిన్నంగా తేలికగా ఫరిస్తాగా తయారు చేశారు. నేను ఫరిస్తానై నా తండ్రి నుండి పొందుకున్నటువంటి శాంతి, ప్రేమ, పవిత్రత అన్ని కిరణాలను అందరికీ వ్యాపింపచేస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని, ఆరోగ్యవంతంగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండాలని శుభ సంకల్పం చేస్తున్నాను. అందరాత్మలకి ఈ శుభ సంకల్పాల తరంగాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను.
సృష్టి నాటక రంగంలో నాది చాలా చాలా అద్భుతమైనటువంటి పాత్ర అయినది. స్వయం పరమాత్ముని జతలో పరమాత్ముని కర్తవ్యంలో సహయోగినయ్యేటటువంటి సుందర భాగ్యం నాకు లభించింది. ఇంతటి శ్రేష్ట భాగ్యాన్ని ఇచ్చినటువంటి నా తండ్రికి కోటి కోటి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं। कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं। जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं। कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं। घर करते हैं अपनी मनमानी, घर करते हैं अपनी मनमानी। बढ़े फिर उल्टे
भावना का करे मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। शुभ भावना का करे मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। हर पाना है मन की शांति, हर पाना है मन की शांति। तो करे प्रभु चिंतन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो